గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. సార్ డైరెక్షన్ మీరు 2 సినిమాలు చేశారు డైరెక్షన్ అవును. కింద. సో ఆ డైరెక్షన్ దగ్గర ఎక్కడ ఫెయిల్ అయింది, ఏది మిస్ఫైర్ అయింది అంటారు సార్? చాలాసార్లు చెప్పాను నేను. ఫస్ట్ సినిమా చేసినప్పుడేమో నాకు అంత నాలెడ్జ్ లేదు. యా సెకండ్ సినిమా అప్పుడు నాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. అప్పుడు నా మీద అవతలకి నమ్మకం లేదు. నేను అంటే అదే చెప్తాను. ఆర్టియర్ థియరీ సినిమా మేకింగ్లో ఎలా ఉంటుందంటే, ఆడియో విజువల్ మ్యారేజ్ ఇస్ సినిమా. మ్యారేడ్ ప్రింట్స్ అనేవాళ్ళు ఇది వరకు. అంటే సౌండ్ని పిక్చర్ని కలపాలి. మామూలు సినిమాలకి రీ రికార్డింగ్ అనేది ఒక ఆధారం మాత్రం. లేకపోతే సినిమా చూసేసి డబుల్ పాజిటివ్లో చూసేసి రే ట్రిమ్ తీసేయండి, అది తీసేయండి, సౌండ్ లేకుండా, డబ్బింగ్ లేకుండా. కొన్ని సినిమాలు సౌండ్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్, ఆ గిమిక్స్ ఉంటేనే దాని ఎక్స్పీరియన్స్ వస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ రీ రికార్డింగ్ అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ మేజర్ హార్ట్ ఆఫ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నేను జవాన్ అలాంటి సినిమా తీశాను. కానీ ఆ సినిమాని డబుల్ పాజిటివ్లో చూసి జడ్జ్ చేయడం వల్ల చాలా రిపేర్లు చేయాల్సి వచ్చింది. అన్ని రిపేర్లు అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళింది సినిమాది. నా కూడా ఏమో అక్కడ బాగుంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నా తప్పేంటి, నేను కన్విన్స్ చేయలేకపోయాను. నేను అక్కడ అలెగ్జాండర్ కాలేకపోయింది అక్కడ డిస్కషన్లో. నేను అక్కడ దిల్ రాజు గారికి చెప్పలేకపోయి, ఇలా ఉంటే బాగుంటుంది సార్, ఇలా ఉంటే బాగుంటుంది సార్. అదే నేను నాదే తప్పుగా. కాబట్టి నా స్కిల్ని కన్విన్స్ చేయలేకపోయాను. నాకు అప్పుడు స్కిల్ ఉంది. ఫస్ట్ సినిమాకి నేను పెద్ద స్కిల్ఫుల్ కాదు. నాకు అప్పుడు అర్థమైంది. నాకు అప్పుడు అర్థం అవ్వాలి. సెకండ్ సినిమా అప్పుడు నేను కంప్లీట్లీ ఎక్విప్డ్ విత్ ఆల్ టెక్నిక్స్, ఆల్ కెమెరా యాంగిల్స్, సౌండ్, రీ రికార్డింగ్, ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ నాకు గ్రిప్ ఉంది. కానీ అప్పటికి నేను ఫ్లాప్ సినిమా తీసా కాబట్టి మేము కాపాడుతాం అన్నారు అందరూ. నా వెర్షనేనండి ఫస్ట్ సరే ఓకే, అదే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అదే మేబీ ఆ తీసుకుంటే ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యేదేమో తెలియదు, మనకు తెలియదు సార్. మేబీ నేను చెప్పిన ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యేదేమో. అవును సార్. ఇదంతా నన్ను నేను సమాధానపరుచుకు నిద్రపోవడానికి ఉపయోగపడే స్టేట్మెంట్ తప్ప. అవును సార్. మేబీ ఎవరికి తెలుసు సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ శాలరీ ఎంతో తీసుకుని ఉంటారు ఇండస్ట్రీకి వచ్చి, అరే నేను సంపాదించుకుంటున్నాను రా అనేది. ఇప్పుడు ఒక హ్యూజ్ అమౌంట్ తీసుకుంటారు. ఏది బాగా సాటిస్ఫాక్షన్ అయ్యారు సార్? అప్పుడు వచ్చిన చిన్న అమౌంటా, ఇప్పుడు వచ్చిన ఈ పెద్ద అమౌంటా? అంటే ఏది ఉంటుంది కదా సార్ మనకి, అమ్మయ్య అన్న ఒక ఫీల్. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు చూసిన సినిమాల్లో ఫస్ట్ జీతం రాగానే తల్లి కాళ్ళ దగ్గర పెట్టారు వాళ్ళు. తల్లి కాళ్ళ దగ్గర పెట్టామండి, తండ్రి తల దగ్గర పెట్టామండి, భార్యకి మల్లెపూలు కొని పెట్టామండి. సినిమాలు చూసుంటాం కదా సార్. అవును సార్. అవును. ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు ఏం చేసేది సార్, మీరు నమ్మరు, గణపతి కాంప్లెక్స్ అని ఉంటుంది ఇక్కడ. గణపతి కాంప్లెక్స్లో 1998లో ఒక హోటల్ ఉండేది, టిఫిన్ హోటల్. ఆ టిఫిన్ హోటల్ ఆయన నాకు ఆకలి వేస్తుంది సార్, నా దగ్గర డబ్బులు లేవని చెప్తే ఆయనతో నేను ఒక అగ్రిమెంట్కి వచ్చాను. మధ్యాహ్నం 12ంటికి ఒక ఉల్లి దోశ, అంటే అప్పటికి టిఫిన్ క్లోజ్ చేస్తాను, లాస్ట్ ఉల్లి దోశ అదే నాదే. ఓకే. సాయంత్రం 8ంటికి ఇంకో ఉల్లి దోశ, ఆ తర్వాత క్లోజ్ చేస్తాడు. ఓన్లీ టిఫిన్ సెక్షన్, టిఫిన్ హోటల్. ఓకే ఓకే సార్. సో మధ్యాహ్నం 12ంటికి ఉల్లి దోశ, రాత్రి 8ంటికి ఉల్లి దోశ. ఈ 2 ఉల్లి దోశలతో నేను నెల 15 రోజులు గడిపా నేను. పోసాని కృష్ణమురళి గారు నా దగ్గర ఆహా అనే సినిమాకి వర్షన్ రాయమని ఒక డైలాగ్ వర్షన్ నాకు 500 రూపాయలు ఇచ్చాడు ఫస్ట్. అంటే ఉంటే అది జీతం అనేది ఒక 500 ఇచ్చాడు, రాశాడు కదా, 500 తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను నేను. అంతకంటే అంటే రోజుకి 20 రూపాయలు ఖర్చు పెట్టాను ఆయన దగ్గర నేను. రోజుకి 20 రూపాయలు అంటే 600 అవుతుంది కదా. 600 700 తిన్నాను నేను. ముందు అప్పు తీర్చా. అది నా ఫస్ట్ శాలరీతో చేసిన పని. నేను మా అమ్మకి చీర కొనిపెట్టలా, మా చెల్లి ఈ ఊళ్ళో ఉండేది, అప్పుడే కొత్తగా పెళ్ళింది, నాకు ఉద్యోగం వచ్చింది. అంత లేదు, డ్రామా లేదు అక్కడ. ఇప్పుడు ఎలా ఉంది, రెమ్యూనరేషన్ వస్తే మనవాడికి ఫీజు కట్టేస్తే అయిపోతుంది కదా, లేకపోతే మా నెక్స్ట్ ఫ్యూచర్కి ఏదైనా సేవ్ చేసుకుంటే అవుతుందా, లేకపోతే ఇంకోటి ఏదో కొంటే అవుతుందా. సో నాకు సక్సెస్ నాకే కాదు చాలామందికి ఫస్ట్ శాలరీ, లాస్ట్ శాలరీ 1 కోటి రూపాయలు, ఇవాళ నేను 2 కోట్లు తీసుకుంటున్నానా, 1 కోటి రూపాయలు తీసుకుంటున్నానా, లేకపోతే సినిమాలో షేర్ తీసుకుంటున్నానా, ఈ ఈక్వేషన్స్ ఏమీ సాటిస్ఫాక్షన్ రాదు. మనం చేసిన వర్క్ ఎవడన్నా భలే ఉందంటే మాత్రం ఆ రోజు పట్టే నిద్ర తల్లిపాలు తాగి పడుకున్నట్టు పడుకుంటాం పసిపిల్లలాగా. ఎలా సార్ అన్స్టాపబుల్ ఎలా అవుతుంది సార్? ఎంత అదొక అదృష్టం నా జీవితంలో, అది నా జీవితానికి ఐపీఎల్ అది. బాగా జరుగుతుందండి. బాలకృష్ణ గారితో చేయటం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది.
బాలకృష్ణ గారు ఇచ్చే ఇన్పుట్స్ కానీ, బాలకృష్ణ గారు ఇచ్చే హిస్ట్రియానిక్స్ కానీ, బాలకృష్ణ గారు తీసుకొచ్చే ఎనర్జీ కానీ అన్మ్యాచబుల్ అండి. పొద్దున్నే 5:30, 6కి వస్తాడు షూటింగ్. షూటింగ్ ఉన్న ప్రతి అంటే ఒక్కోసారి 7కి వస్తారు, ఒకసారి 5:30కి వచ్చిన రోజులు ఉన్నాయి, 9కి వచ్చిన రోజులు ఉన్నాయి, 9:30కి వచ్చిన రోజులు ఉన్నాయి. ఆయన టైమింగ్స్ బట్టి రాత్రి 7, 7:30, 8 దాకా కూడా బ్రేక్ లేకుండా షూటింగ్ చేసిన 4, 6, 7 గంటలు సెట్లోంచి బయటకు వెళ్ళకుండా నుంచున్న రోజులు, నుంచుని అంత ఎనర్జీ. నేనైతే అదేదో దివ్య శక్తి అండి, అంత లేత శక్తి రాదు. ఒక మనిషికి బలం, ఫిజికల్ బలం జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ వస్తుంది. ప్రపంచంలో నా అంత బలవంతుడు ఎవడు లేడు అనుకున్నాడు రాక్షసుడు అవుతాడు. ఎంతో నాలెడ్జ్ ఉన్నవాడు బ్యాలెన్స్డ్గా ఎవడొచ్చి కొట్టినా ఎవడొచ్చినా సరే స్థితప్రజ్ఞతతో, ఓర్పుతో, పేషెన్స్తో ఒక శక్తి ఉంటుంది చూసారా, అది దీన్ని మ్యాచ్ చేయగలిగేది. రావణాసురుడు చూడండి అంటుంటాడు, రాముడు ఇంటి సంగతులు అంటుంటాడు. అట్లా బాలకృష్ణ గారికి అంత నాలెడ్జ్ ఉండటం వల్ల చాలా బ్యాలెన్స్డ్ ఉంటాడు. చాలా అద్భుతం ఆయన చేయడం. నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్లు అదిరిపోతాయి నెక్స్ట్ వచ్చి. అది మన యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్టు ఐపీఎల్ మ్యాచ్, మన తెలుగు ఇండస్ట్రీకి ఐపీఎల్ మ్యాచ్ ఐపీఎల్ లాంటిది సార్ అది. అవును, ఈ సీజన్ అంతా చలికాలం అంతా ఐపీఎల్ అయింది. మళ్ళీ కాకపోతే ఆహా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు చూసుకోవచ్చు, పాత ఎపిసోడ్ ఒకసారి చూడొచ్చు, మళ్ళీ రివైండ్ చేసి అప్పంచి చూడొచ్చు, ఇలా చూడొచ్చు. అది ఒక చాలా బెనిఫిట్ సార్ మనకి. టీవీ సీరియల్ అయితే గాలిలో కలిసిపోతుంది, అరగంట అయిందో టీవీ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.